ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియో అయితే నేను ఇప్పుడు మన కింద ఈ డ్రోన్ అయితే మనం ఫ్లై చేయబోతున్నాం. మామూలు మన డ్రోన్ వ్యూస్ అవన్నీ చూస్తుంటాం కదా, అదైతే ఇప్పుడు చూపిపోతున్నాం. మనల్ని ఇప్పుడు డ్రోన్ ఎంత ఎలా ఎగురుతుందంటే ఫస్ట్ మనం ఆన్ చేసుకోవడానికి చూడండి, ఈ బటన్ వస్తుంది. ఆన్ ఉండేది ఆన్ చేయగానే ఇట్లా లైట్ వెలుగుతుంది. ఛార్జింగ్ తక్కువ నోట్ ఆఫ్ చేసుకుంటున్నాం. మళ్ళీ రిమోట్ మనకి ఈ స్టైల్లో వస్తుంది. ఇది పైకి అని ఇస్తున్నాం అనుకో, ఇక్కడ ఆన్ బటన్, ఆ సౌండ్ రాగానే ఇక్కడ రెడ్ లైట్ పడుతుంది అంటే స్టార్ట్. ఇప్పుడు చూద్దాం ఎలా ఎగురుతుందో అని. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే డ్రోన్ ఎలా ఎగురుతుందో చూద్దాము. చూడండి, ఇప్పుడు ఆన్ చేయగానే మనకి ఈ బటన్స్లో టేక్ ఆఫ్ అని బటన్ ఉంటుంది. ఈ బటన్ అయితే ఇప్పుడు మనం ప్రెస్ చేస్తే అదైతే మనకు ఫ్లై అవుతుంది. కెమెరామెన్ కొంచెం వీటికి రండి, మనం ఇట్లా చూపిద్దాం ఎప్పుడు డ్రోన్ ఎగిరేది. ఇక్కడికి ఓకేనా, అది కవర్ అవుతుంది కదా ఆరెంజ్ కార్ వరకు కవర్ అవుతుందా, చాలు చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ మనకి 2 బటన్స్ ఉన్నాయి చూడు, ఈ 2 బటన్స్ ఇది ఇవైతే మనం ఇప్పుడు జాయ్స్టిక్లా వాడతాం. ఇది వేస్తే ఫ్లై అవుతుంది. ఇది మన డైరెక్షన్స్ మార్చుకోవడానికి. ఫుల్ ఇట్లుండే డ్రోన్ ఇట్లా తిరగాలంటే ఇది వాడతాం. చూద్దాం ఇప్పుడు. చూడండి, ఇప్పుడు అలా అయితే ఎగిరింది. మనం వెనక్కి పైకి అది తేబోతున్నాం. మనకు కొంచెం స్టార్టింగ్లో టెన్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. చూద్దాం ఇప్పుడు. చూసారా ఎంత హైలో అయితే ఎగురుతుందో ఇది. ఇప్పుడు మనం బ్యాక్ తెద్దాం. కొన్నిసార్లు ఛార్జింగ్ తక్కువ ఉన్నప్పుడు ఈ డ్రోన్ మన కంట్రోల్ నుంచి పక్కకి వెళ్ళిపోతుంటుంది. అలా బంద్ వచ్చినప్పుడు ఇటు సైడ్ కొంచెం ఆపుకుందాం. అంతే ఫ్రెండ్, ల్యాండింగ్ ఇట్రండి. ఇప్పుడు మనకి కొంచెం ఫాస్ట్ వచ్చి ర్యాష్ ల్యాండింగ్ అయింది కాబట్టి ఆటోమేటిక్గా ఆఫ్ అయింది, లైట్ ఆఫ్ అయింది. ఇప్పుడు మనం ర్యాష్ ల్యాండింగ్ అవ్వకుండా జస్ట్ పైకి ఎగరేసి సాఫ్ట్ ల్యాండింగ్ చేద్దాం. కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు లైట్ స్టాప్ అయింది కాబట్టి కంటిన్యూగా కనెక్ట్ అయినట్టే. సాఫ్ట్ ల్యాండింగ్ ట్రై చేస్తే ల్యాండ్ చేద్దాం. చూడండి, ఇది సాఫ్ట్ చేసాం మనం. ఇప్పుడు చిన్న కిందికి, మళ్ళీ కిందికి చూసారు కదండి ఫ్రెండ్స్, ఇది మనకి సాఫ్ట్ ల్యాండింగ్. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఇంతటితో అయిపోయింది. మీకు కొంచెం చిన్న ట్విస్ట్ ఉంది, కొంచెం వెయిట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మా చెల్లిని భయపెడదాం ఆ డ్రోన్తో. ఆ డ్రోన్ చిన్నగా ఆన్ చేసి కొన్నిసార్లు వింగ్స్ కోసుకుంటాయి కాబట్టి మా చెల్లి భయపడతాను తీసుకురావడానికి. ఇప్పుడు చూడండి, అతో భయపెడదాం. తీసుకోవడానికి చూడండి ఎక్కడ భయపడతాదో. ఇప్పుడు ఒకసారి చేయనిక చూసారు ఎంత భయపడుతుందో. ఓకే ఫ్రెండ్స్, లాస్ట్లో సర్ప్రైజ్ అన్నా కదా, ఇదే సర్ప్రైజ్. తిను మా చెల్లి ఏంటంటే నన్ను వీడియోలో చూపి అన్నా అని రోజు ఏడుస్తుంది. అందుకే ఈరోజు ఈ వీడియో ద్వారా చూపిస్తున్నాను. ఇప్పుడు సేమ్ అదే బటన్ వస్తుందిగా మన డ్రోన్ అయితే ఆఫ్ అయిపోతుంది. చూడండి, లైట్స్ ఆఫ్ అయిపోతున్నాయి. ఇప్పుడు ఈ డ్రోన్ ఇంకో రకంగా చేయొచ్చు, పట్టుకొచ్చి వెళ్ళి. ఇప్పుడు ఫస్ట్ మనం ఈ రిమోట్ని ఆఫ్ చేసుకోవాలి. ఇదే డేంజర్ ఎక్కువ. ఇది ఆన్ అయినట్టు, ఇది ఆఫ్, పట్టుకొచ్చి వెళ్ళి ఇవి డ్రోన్ అయితే మనము ఫోల్డ్ చేయొచ్చు. ఫస్ట్ ఈ ముళ్ళు లేని దాన్ని ఫోన్ చేసుకోవాలి.
మళ్ళీ ఎందుకంటే అడ్డు పడతాయి ముళ్ళులు దీనిలోకి ఫోల్డ్ అవ్వడానికి. ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చు. అలాగే దీనికి ఒక సూట్ కేసు, ఒక బాక్స్ అనేవి వస్తాయి, దాంట్లో ఇప్పుడు పెట్టిపోతున్నాం. ఫ్రెండ్స్ ఇలాగ నేను ఫ్లాష్తో తీసిన, ఫ్లాష్ లేకుండా చూస్తే ఇట్లుంటుంది. ఒకసారి మన షాడో పడితే చూడండి ఇంక అసలు కనిపించట్లే. ఫ్లాష్ పెడదాం ఇప్పుడు. వా సూపర్ తేడా ఫ్లాష్కి. ఇప్పుడు మనం దీని బాక్స్ని అయితే చూపిపోతున్నాం. వెయిట్ అండ్ సీ. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇదే మన బాక్స్. ఈ కెమెరా కనిపిస్తాను చూడండి, దీంతో వీడియో తీయచ్చు. ఈ కెమెరా ఈ పెద్ద గ్యాప్ సైడ్ పెట్టుకోవాలి ఇలా. ఓకేనా, అందుకే నేను చూపిస్తే తొందర చేస్తుంది. ఈ రిమోట్ని ఇక్కడ పెట్టుకోవాలి. అందుకే ఫ్రెండ్స్ ఇన్ని రోజులు మా చెల్లిని చూపియండి. ఎందుకంటే చూపిస్తే చూడండి తొందరపాటు నేను చూపిస్తానంటే ముందే చూపిద్దాం అంటుంది. తిక్కది ఉడతా తిక్క మొహం. బ్యాటరీ హీట్ అవుతుంది ఫ్రెండ్స్ ఎక్కువసేపు వాడితే మనము. ఇదైతే దీన్ని రిపేర్ చేసుకోవడానికి కిట్ అయితే వచ్చింది మనకి. దీంట్లోనే చిన్న స్క్రూ డ్రైవరు, స్క్రూస్ అన్నీ అయితే మనకు అవైలబుల్లో ఉన్నాయి. ఇదైతే మనకి ఇప్పుడు వర్త్ అనే చెప్పచ్చు. ఏమంటే కెమెరా క్వాలిటీ అంత క్లియర్గా అయితే ఉండదు. చూడండి ఈ సూట్ కేస్ అయితే మనం ఇలా జిప్ వేసుకొని క్లోజ్ చేసుకోవచ్చు. సైడ్ జిప్ ఇట్లా మనకైతే ఇలా జిప్ ఉంది.